Hello, I'm Dr. Sharmila, Head of Pediatrics, Apollo Jubilee Hills. కాఫ్ సిరప్స్ గురించి ఇప్పుడు కొత్తగా న్యూస్లో చిన్నారుల మరణం ఆల్మోస్ట్ అప్ టు 20 వరకు చనిపోయారని న్యూస్లో చూపిస్తున్నారు. దీని గురించి పేరెంట్స్ చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే వాళ్ళకి గమనించుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి 2-3 విషయాలే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడిగేది ఏంటంటే, ఈ మరణాలు అసలు ఎందుకు వచ్చినాయి అని. అది ఎస్టాబ్లిష్ అవటానికి ఇంకా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తోంది. వీ హ్యావ్ ఎట్ టు నో, బట్ ఇప్పటి వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాబబ్లీ ఆ కాఫ్ సిరప్లో ఆ బ్యాచ్లో డైఇథిలిన్ గ్లైకాల్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అనేది ఒక వాదన. మోస్ట్ లైక్లీ అదే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఆ డెత్స్ అయిన పిల్లల్లో వచ్చిన లక్షణాలన్నీ చూస్తే కామన్గా ఉన్నది కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ డైఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ జరిగినప్పుడు అలా జరుగుతుంది. అయితే ఈ కంటామినెంట్ దాంట్లోకి ఎలా వచ్చింది అనేది కనుక్కోవాల్సింది ఉంది. మోస్ట్ లైక్లీ ఇది ఇంతకు ముందు కూడా జరిగింది వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో, కాబట్టి మోస్ట్ లైక్లీ హైపోథసిస్ ఏంటంటే ప్రొపిలిన్ గ్లైకాల్ అండ్ వేరే ఇతరత్ర యూజ్ చేసే సాల్వెంట్స్ ప్లేస్లో ఇది చీప్ ఆల్టర్నేటివ్ కింద వాడి అది కూడా మోతాదుకు మించి ఆల్మోస్ట్ 48% వరకు ఉంది. కాబట్టి అట్లాంటి మోతాదులో అది కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే రీజన్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. దీంట్లో ఎవరు ఏ రకంగా ముందస్తు జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అని అంటే, అది కంపల్సరీ ఆ డ్రగ్ ఫార్ములేషన్ గురించి సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీదే డిపెండెంట్గా ఉంది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో పేరెంట్ కానీ, డాక్టర్ కానీ, చైల్డ్ కానీ ఏ రకంగానే దీన్ని ముందే యాంటిసిపేట్ చేసే అవకాశం లేదు. సో జనరల్గా చెప్పాలి, ఇప్పుడు పేరెంట్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్టాండర్డ్ ఫార్మసీలో వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ని, యూజువల్గా వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అని ఆ ఏరియాలో దొరుకుతున్న బెస్ట్ బ్రాండ్స్నే యూజ్ చేస్తారు. క్వాలిటీ చెక్స్ ఇవన్నీ పాస్ అయ్యే వస్తాయి. సో ఇది ఒక ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ దురదృష్టకరమైన ఇన్సిడెంట్, కానీ అదర్వైజ్ మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వెళ్ళి ఫార్మసిస్ట్ దగ్గర తీసుకునే మెడిసిన్స్కి గుడ్ ఫార్మసీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ రిపీట్ చేయటం, లేదా ఓవర్ ద కౌంటర్ సిమ్టమ్ చెప్పేసి మందులు తీసుకోవటం, ఇలాంటివి ఆల్వేస్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ముందున్న ప్రిస్క్రిప్షన్స్, వేరే వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్, లేదా ఈ ప్రిస్క్రిప్షన్స్ కూడా లేకుండా డైరెక్ట్గా సిమ్టమ్ చెప్పి తీసుకోవటం అనేది ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే కాఫ్లోనే 10 రకాలు ఉంటాయి. వేరియస్ సెట్టింగ్స్లో కాఫ్తో పాటు ఉన్న సిమ్టమ్ బట్టి కూడా ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. అండ్ అవే వేసుకుంటూ పిల్లలకి కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. మందు మూలానే కాదు, ప్రాబబ్లీ కిందున్న జబ్బు కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. మిస్డయాగ్నోస్ అవ్వచ్చు మీరు ఆ వెనక్కి కూర్చున్న సమయంలో. సో ఇలాంటివన్నీ రిస్క్లు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ ఒక పీడియాట్రిషియన్ సలహా తీసుకోండి. పిల్లలకి దగ్గులు, జలుబులు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు సీజన్ కాబట్టి. అండ్ ఎక్కువగా వచ్చిన ప్రతి దగ్గుకి పరిగెత్తాలంటే అవసరం లేదు. ఇంట్లో స్టీమ్ తీసుకోవచ్చు, నేజల్ సలైన్ వాడచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న హోమ్ చిట్కాలు 2 years క్రాస్ అయిన పిల్లల్లో అయితే 1 spoon ఆఫ్ హనీ అట్ బెడ్ టైం కూడా రికమెండ్ చేస్తాం. ఇవన్నీ చేసి కూడా ఓవర్ ద కౌంటర్ సింపుల్ కోల్డ్ మెడిసిన్స్ ఉంటాయి, సెట్రిజిన్ అని, అలాంటివి కూడా వేసుకున్న తర్వాత డాక్టర్ సలహా పైననే అది కూడా, అప్పుడు కూడా తగ్గకపోతే డెఫినెట్గా మీరు డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే కాఫ్ ట్రీట్ చేసుకోవడానికి. ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి మన పిల్లలకే రిపీట్ అవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ష్యూర్ పాలసీ మేకర్స్ అండ్ గవర్నమెంట్ ఇంకా స్ట్రింజెంట్ లాస్ తీసుకురావడానికి, ప్రాపర్గా డ్రగ్ ఇన్స్పెక్షన్ జరగటానికి దే విల్ టేక్ ఎ కాల్. ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడిగేది ఏంటంటే, ఈ మరణాలు అసలు ఎందుకు వచ్చినాయి అని. అది ఎస్టాబ్లిష్ అవటానికి ఇంకా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తోంది. వీ హ్యావ్ ఎట్ టు నో, బట్ ఇప్పటి వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాబబ్లీ ఆ కాఫ్ సిరప్లో ఆ బ్యాచ్లో డైఇథిలిన్ గ్లైకాల్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు
అనేది ఒక వాదన. మోస్ట్ లైక్లీ అదే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఆ డెత్స్ అయిన పిల్లల్లో వచ్చిన లక్షణాలన్నీ చూస్తే కామన్‌గా ఉన్నది కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ డైఎథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ జరిగినప్పుడు అలా జరుగుతుంది. అయితే ఈ కంటామినెంట్ దాంట్లోకి ఎలా వచ్చింది అనేది కనుక్కోవాల్సిందుంది. మోస్ట్ లైక్లీ ఇది ఇంతకు ముందు కూడా జరిగింది వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్‌లో కాబట్టి మోస్ట్ లైక్లీ హైపోథసిస్ ఏంటంటే ప్రొపిలీన్ గ్లైకాల్ అండ్ వేరే ఇతరత్రా యూజ్ చేసే సాల్వెంట్స్ ప్లేస్లో ఇది చీప్ ఆల్టర్నేటివ్ కింద వాడి అది కూడా మోతాదుకు మించి ఆల్మోస్ట్ 48% వరకు ఉంది కాబట్టి అట్లాంటి మోతాదులో అది కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అదే రీజన్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. దీంట్లో ఎవరు ఏ రకంగా ముందస్తు జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అని అంటే అది కంపల్సరీ ఆ డ్రగ్ ఫార్ములేషన్ గురించి సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీదే డిపెండెంట్గా ఉంది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో పేరెంట్ కానీ డాక్టర్ కానీ చైల్డ్ కానీ ఏ రకంగానే దీన్ని ముందే యాంటిసిపేట్ చేసే అవకాశం లేదు. సో జనరల్గా చెప్పాలి ఇప్పుడు పేరెంట్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్టాండర్డ్ ఫార్మసీలో వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ని యూజువల్గా వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అని ఆ ఏరియాలో దొరుకుతున్న బెస్ట్ బ్రాండ్స్నే యూజ్ చేస్తారు. క్వాలిటీ చెక్స్ ఇవన్నీ పాస్ అయ్యే వస్తాయి. సో ఇది ఒక ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ దురదృష్టకరమైన ఇన్సిడెంట్ కానీ అదర్వైజ్ మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వెళ్ళి ఫార్మసిస్ట్ దగ్గర తీసుకునే మెడిసిన్స్కి గుడ్ ఫార్మసీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ రిపీట్ చేయటం లేదా ఓవర్ ద కౌంటర్ సిమ్టమ్ చెప్పేసి మందులు తీసుకోవటం ఇలాంటివి ఆల్వేస్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ముందున్న ప్రిస్క్రిప్షన్స్ వేరే వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ లేదా ఈ ప్రిస్క్రిప్షన్స్ కూడా లేకుండా డైరెక్ట్గా సిమ్టమ్ చెప్పి తీసుకోవటం అనేది ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే కాఫ్లోనే 10 రకాలు ఉంటాయి. వేరియస్ సెట్టింగ్స్లో కాఫ్తో పాటు ఉన్న సిమ్టమ్ బట్టి కూడా ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. అండ్ అవే వేసుకుంటూ పిల్లలకి కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. మందు మూలానే కాదు ప్రాబబ్లీ కిందున్న జబ్బు కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. మిస్డయాగ్నోస్ అవ్వచ్చు మీరు ఆ వెనక్కి కూర్చున్న సమయంలో. సో ఇలాంటివన్నీ రిస్క్లు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒక పీడియాట్రిషియన్ సలహా తీసుకోండి. పిల్లలకి దగ్గులు జలుబులు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు సీజన్ కాబట్టి. అండ్ ఎక్కువగా సో వచ్చిన ప్రతి దగ్గుకి పరిగెత్తాలంటే అవసరం లేదు. ఇంట్లో స్టీమ్ తీసుకోవచ్చు, నేజల్ సలైన్ వాడచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న హోమ్ చిట్కాలు 2 years క్రాస్ అయిన పిల్లల్లో అయితే 1 spoon ఆఫ్ హనీ అట్ బెడ్ టైం కూడా రికమెండ్ చేస్తాం. ఇవన్నీ చేసి కూడా ఓవర్ ద కౌంటర్ సింపుల్ కోల్డ్ మెడిసిన్స్ ఉంటాయి సెట్రిజిన్ అని, అలాంటివి కూడా వేసుకున్న తర్వాత డాక్టర్ సలహా పైననే అది కూడా అప్పుడు కూడా తగ్గకపోతే డెఫినెట్గా మీరు డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే కాఫ్ ట్రీట్ చేసుకోవడానికి. ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి మన పిల్లలకే రిపీట్ అవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ష్యూర్ పాలసీ మేకర్స్ అండ్ గవర్నమెంట్ ఇంకా స్ట్రింజెంట్ లాస్ తీసుకురావడానికి ప్రాపర్గా డ్రగ్ ఇన్స్పెక్షన్ జరగటానికి దే విల్ టేక్ ఎ కాల్. థ్యాంక్ యూ.